శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 8వ భాగం వైష్ణవ ఖండంలో మనకి 3వ భాగం 2:24 మధ్వాచార్యుల వారి జన్మాన్ని గురించి, ఇది ద్వైతమతాన్ని గురించి చెప్తున్నాను. ఆయన జనన కాల వివరాలు చెప్తాను. దక్షిణ భారతంలో సౌందర్యవంతమైన పశ్చిమ పర్వత శ్రేణి కలిగి ఉన్న నార్త్ కెనరా అంటారు, ఉత్తర కెనరా మండలాలున్నాయి. పూర్వం 8వ శతాబ్దంలో తులువ దేశాన్ని మయూరవర్మ అనే రాజు పాలిస్తూ ఉండే. ఇతడు బ్రాహ్మణులను ఇతర ప్రాంతాల నుండి తన రాజ్యానికి కొందరిని ఆహ్వానించి కుమారిల భట్టు యొక్క కర్మ మార్గాన్ని అనుసరించే కొందరు బ్రాహ్మణులు దూరదేశాల నుండి వచ్చి అక్కడ చేరారు. వారు భట్టులు అనే పేరుతో పిలువబడ్డారు. కాలక్రమంలో శంకరాచార్యులు ఉద్భవించి అద్వైత మతాన్ని ఈ ప్రాంతాల్లో ప్రచారం చేసి ఈ దేశానికి దగ్గర ఉన్న తుంగభద్రా నదీ తీరంలో శృంగగిరిలో ఒక మఠాన్ని, శృంగేరి మఠాన్ని స్థాపించగా ఈ వంశస్థులు శంకర అనుచరులుగా మారిపోయారు. బట్ శంకరాస్ సిస్టమ్, లైక్ ఎవ్రీ అదర్ సిస్టమ్ that the world has been, had undoubtedly had weak points about it, which though hid from men's gaze in the morning splendor, had silently grown with its growth and had begun to discover many ugly features, the worst of which bore indirectly or otherwise on character. లోకంలో సర్వ ఇతర మతాల లాగానే శంకర మతవాదం కూడా నిస్సందేహంగా కొన్ని లోపాలు కలిగి ఉంది. ప్రారంభంలో అవి దాగి ఉండి కనిపించకపోయిన సిద్ధాంత అభివృద్ధిలో అవి కూడా ప్రత్యక్ష అప్రత్యక్షంగా ప్రవర్తనంపై కూడా ప్రభావాన్ని చూపించాయి అని అనేక అసహ్యకర లక్షణాలు కూడా కనిపింపచేశాయి. అందుచేత several pious people had begun to feel dissatisfied with the prevalent philosophy and its influence on character. కనుక వాస్తవమైన ఈ సిద్ధాంతం ప్రవర్తనపై దాని ప్రభావం ఆస్తిక ప్రజలపై అనేకులకు అసంతృప్తిని కలగచేసింది. అలాగే ఆ కాలంలో శంకరాద్వైతానికి తోడుగా ఇంకా 20 సిద్ధాంతాలు దేశంలో ప్రవర్తన చెంది ప్రజా సంఘాన్ని పక్కద్రోవలు తొక్కించి, అలాంటి సమయంలో కర్ణాటక దేశంలో వేదవతి మధ్య గేహులనే బ్రాహ్మణ పుణ్య దంపతులు ఉన్నారు. మధ్యగేహ అనే పేరు వ్యక్తి పేరు కాదని, అది ఆ కుటుంబం యొక్క గృహనామమని, ఆంధ్రదేశంలో గల నడిమింటి అనే ఇంటి పేరు సంస్కృతంలో మధ్యగేహ అనే మార్పు చెంది ఉందని కొందరి భావం. లిటరల్లీ మిడిల్ హౌస్, an evident rendering into Sanskrit of the vernacular clan name or distinctive family name. శబ్దార్థ ప్రకారం మధ్యగేహ అనే వంశం కాక కుటుంబం యొక్క దేశ భాషా పదానికి సంస్కృత రూపంగా ఉన్నదని కృష్ణస్వామి గారు నమ్మారు. అందుకే ఈ వంశీయులు మయూరవర్మ కాలంలో ఆంధ్రదేశం నుండి వలస వెళ్ళి
వెళ్ళిన బ్రాహ్మణులై ఉంటారని కొంతమంది కోట వెంకటాచలం గారు లాంటి వారు. ఆ దేశంలో ప్రశస్తమైన ఉడిపి పట్టణాన్ని ఆగ్నేయ దిక్కులో 6 మైళ్ళలో గల తెల్లి అనే గ్రామం వీళ్ళ నివాసం. మధ్యగేహుడు వేదాంగ విద్యా పారంగతుడై ఉండటం చేత ఇతనికి భట్టు అనే పేరు కీర్తిగా ఉంది. అతడు కాలక్రమంలో వేదవతి అనే ఆ కన్యను వివాహమాడి 2 పుత్రులను 1 పుత్రికను పొందారు. కాలకర్మ వశంలో ఆ పుత్రద్వయం మరణించగా విచారంలో మునిగి వంశ పరంపరను నిలపటానికి ఎవ్వరూ లేకపోవటంతో చాలా నిరాశ చెంది అనేక వ్రత ఉపవాస యాత్రాదులు చేస్తూ ఉడిపిలో వేంచేసి ఉన్న శ్రీ అనంతేశ్వర స్వామిని గురించి 12 సంవత్సరాలు జపాలు చేశాడు. అప్పుడు దేవదేవుని కృపా విశేషంలో కలియుగం 4300 సంవత్సరాలు అంటే క్రీస్తు తర్వాత 1199లో ఆశ్వయుధ శుద్ధ నవమి తిథి నాడు 1 పుత్రుడు వేదవతికి కలిగాడు. అదే మహర్నవమి అది దేశమంతటా పర్వదినమై అదే మధ్వ నవమి అనే ద్వైత మత అవలంబుల ముఖ్య పర్వదినంగా వచ్చింది. పుత్రోద్భవం ఆ దంపతులకు అధికమైన ఆనందదాయకమై అయింది. రూపవంతుడైన ఆ బాలకుడికి వాసుదేవుడనే పేరు పెట్టారు. బాలుడు సౌష్ఠవ శరీరుడై ఆరోగ్యంతో సుందరంగా అల్లారుముద్దుగా చాలా అందరికీ ఆనందాన్ని కలగజేస్తుంటే తండ్రి బిడ్డ 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసులను సక్రమ విధానంలో చేసి సంస్కృత విద్యా ప్రవేశం చేయించారు. దేవాంశ సంభవుడు కనుకనే ఈ అసాధారణ బాలకుడు చిన్ననాటి నుండి అసంఖ్యాక మహత్కార్యాలు చేస్తున్నారు. శక్తి భావంలో తల్లిదండ్రులు చెప్పకే ఉడిపికి వచ్చి అనంతేశ్వరుని ఆరాధించి స్వగ్రామానికి వెళుతూ ఉండేవాడు. 6 మైళ్ళుగా 8 వర్ష ప్రాయంలో ఉపనయనం కూడా చెయ్యబడి వాసుదేవుడు వేద విద్యా సౌధంలో ప్రవేశించాడు. కానీ వాసుదేవుడు శారీరక వ్యాయామం ఆట పాటలలో చూపించే ఉత్సాహం శ్రద్ధ విద్యలలో వ్యక్తపరచకపోవటం చేత మాతాపితలకు చింతగా ఉండే. ఆ బాలుడి బలశౌర్యాలు ఆనాటి సంఘంలో హనుమత్ భీములను స్మరింపచేస్తూ విద్యాలయానికి మాత్రం సరిగ్గా వెళ్ళేవాడు కాదు. అందుచేత ఉపాధ్యాయుడు కూడా విసిగెత్తేసి అతని పాఠశాల నుండి బయటికి పంపేశాడు అని ఒక గాథ. అలా కాక ఇతడు చిన్ననాటి నుండి ప్రజ్ఞావంతుడని కొందరు భావం. ఒకరోజు విద్యాయందు ఆసక్తి చూపని వాసుదేవుని ఉపాధ్యాయుడు దండించగా అలిగి ఆ బాలుడు పూర్వ పాఠాలన్నిటినీ వరుసగా చెప్పేసి ఉపాధ్యాయుడికి ఆశ్చర్యం కలగచేశాడని ఇంకొక చారిత్రకాంశం. కానీ పాఠశాల విద్య అతనికి ఎక్కువ కాలం సాగలేదు. ఇలా సన్యాసం, ఇలా వాసుదేవుడు విద్యా వ్యాసంగంలో అభివృద్ధి చెందుతూ
అగోచర కారణంగా అతని యందు ఇమిడి ఉన్న అజ్ఞాన వివేక వైరాగ్య అజ్ఞాత దాగి ఉన్న వివేక వైరాగ్యాలు ప్రజ్వలింపగా జీవితంపై రోసి సన్యసించటానికి సంకల్పించుకున్న. కానీ ఏకపుత్రకులైన ఆ దంపతులకు సమ్మతం కాల. అట్లా అయితే తన జనజీ జనకులకు పుత్రుడు ఒకడు ఉద్భవిస్తుండని, ఆ అనంతరమై సన్యసిస్తానని భవిష్యత్తును వాసుదేవుడు అని చెప్తున్నారు ఒక కథ. అతని వాక్కు అనుసరించి తనకు సోదరుడు ఒకటి కలగటం, అంత తన పితరులను ఒప్పింపచేసి వాసుదేవుడు ఉడిపి నగరంలో ప్రఖ్యాతుడైన శ్రీ ప్రకాశ ప్రేక్షులు, ప్రకాశ ఆచార్యులు అని, పురుషోత్తమ తీర్థులు అని యతీశ్వరును అర్థించి సన్యసించారు. ప్రథమతః విద్యాభ్యాసంలో శ్రద్ధ చూపకపోయిన వాసుదేవుడు ఈ మధ్యకాలంలో శ్రద్ధాసక్తులతో తర్క వ్యాకరణ వేదాంతాది విద్యలలో ఉత్తీర్ణుడై గురువును చేరి సన్యసించటం చేత ఆచార్యుడు ఆనందం పొంది వాసుదేవుడికి పూర్ణ ప్రజ్ఞుడని పేరు పెట్టారు, నామకరణం. ఆ పురుషోత్తమ తీర్థుడు శిష్యులకు సన్యాసం ఇచ్చి సన్యాస సంప్రదాయాన్ని అనుసరించి ఆనంద తీర్థులు అని నామకరణం చేశారు. ఇది సముచితమైన నామమై ఉంటుంది. మధు ప్లస్ వా మధ్వ అనే పదం కూడా మోక్షప్రదమని శాస్త్రకులకు కర్త అయిన అన్వయంలో ఆనంద తీర్థులకు మధ్వాచార్యుడు అనే ప్రఖ్యాతమ నామం ఏర్పడి, అలాగే హనుమాన తీర్థులని కూడా పర్యాయం ఒకటి ఉంది. ఈ అన్నిటిలో మధ్వాచార్య పదమే చాలా ప్రఖ్యాత చెంది వ్యాప్తం. వాసుదేవుడి సన్యాస దీక్ష కాలం అతని 9వ ఏట అతని ద్వైతమత అవలంబకుల విశ్వాసం. తాను సన్యసించగా తీర్మానించుకున్న తర్వాత ఏకైక పుత్రుడు తమ్ము వదిలి వెళ్ళటం ఇష్టపడని జననీ జనులకు పుత్రోద్భవం అవటం, ఆ తర్వాత అతడు నిరీక్షిస్తూ ఉండటం, సుమారు 20వ సంవత్సరంలో వాసుదేవుడు ఆనంద తీర్థుడై ఉంటాడని ఎక్కువ మంది భావించారు. ఆ తర్వాత గురు సన్నిధానంలో అధికతర శ్రద్ధా విశేషాలతో ఆనంద తీర్థుడు విద్యాభ్యాసం చేశాడు. కానీ క్రమంగా పురుషోత్తమ తీర్థుని శాస్త్ర వివరణ విధానం ఆనంద తీర్థుడికి ఆనల అంటే నచ్చల. పురుషోత్తమాచార్యుడు అద్వైతవాది అవటం, శంకర భాష్యానుసారంగా అఖిల వేదాంతాలను వ్యాఖ్యానించటం సహజం. అలాంటి అద్వైతవాది దగ్గర శిష్యుడుగా చేరి తురీయాశ్రమ స్వీకారం కావించి ఉన్న మధ్వాచార్యులకు అద్వైత భావాలు మనోక్షోభ కలిగింపచేశారు. మొదట ఈ భావ వైరుధ్యం ప్రస్ఫుటం కాకపోయినా కాలక్రమంగా అది వ్యక్తమై అధికమై గురువాక్య నిరసనంగా ఖండనంగా పరిణమించి గురు శిష్యులకే కాక ఏకభావం ఏర్పడుతుంది. ఈ సంఘటనలో గురు మనస్తాపానికి హేతువులవుతున్నవి మధ్వాచార్యుడి మేధాశక్తి అన్ని వైపులా ప్రసరించి ఖ్యాతి పెరుగుతుంది. అందువల్ల ఆ కాలానికి పూర్వమే పురుషోత్తమ తీర్థుడు శిష్యుణ్ణి పాండితీ గరిమాకి ఎంతో ఆనందించి తన అనంతేశ్వర మఠానికి అధిపతిగా కూడా చేశాడు. కానీ మధ్వాచార్యుడికి అద్వైత సిద్ధాంతం
దోషంగా కనిపించి నానాటికి దానికి విరుద్ధమైన ద్వైతవాదంపై ఆసక్తి పెరిగి ఆ కాలంలో ఆ ప్రాంతాలకి వచ్చే పండితవర్యులతో సిద్ధాంత చర్చలు చేస్తూ పురవాదులను ఓడిస్తూ పరవాదులను అంటే వ్యతిరేకులు స్వకీయ ద్వైత మతాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. తనను త్యజించి సన్యసించిన పుత్రుడిపై కోపం గించుకొనిన మధ్యగేహుడు తండ్రి కుమారుని కీర్తి చంద్రికలు చూసి ఆనందించి కోపతాపాలను అప్పటికి కానీ వదల్లేదని చరిత్ర చెప్తాం. అలాంటి ఘట్టాలు మహాపురుషుల జీవితంలో సామాన్యం. తండ్రి కొడుకులకు లక్ష్య వ్యత్యాసం. లక్ష్యంలో అయింది తండ్రిది అద్వైతం, కొడుకుది ద్వైతం. పుత్రుని విశ్వాసం దృఢమై జనకుణ్ణి ధిక్కరించి అతనికి మనస్సంతాపం కలిగించడం సహజం. అలా కాకపోతే ఏ తండ్రి తన పుత్రుడి సన్యాసానికి ఒప్పుకుంటాడు? అలా కాక తండ్రిపై ప్రేమతే పుత్రుడు తన స్థిర భావాలను సమన్వయం కావించుకోకుండా ఇక అతడు సామాన్య వ్యక్తిగానే ఉండి చరితాత్ముడు కాలేడు కదా. దిగ్విజయ యాత్ర ఆ తర్వాత మధ్వాచార్యుడు ఉడిపిలోనే ఉంటే తన సిద్ధాంత సంఘానికి బహుళ వ్యాప్తం రాదు అని గ్రహించి దేశాలను తిరిగి అందులో ఉన్న అన్యమత పండితాగ్రేసరులను ఎదుర్కొని స్వమత స్థాపనాన్ని అన్యమత నిరాసనం చెయ్యటానికి సంకల్పించి దిగ్విజయ యాత్రకు బయలుదేరి మొదట దక్షిణ భారత యాత్రకు ఉద్యుక్తుడై మంగుళూరుకు దగ్గరలో ఉన్న విజయమంగళం అనే గ్రామంలో మధ్వాచార్యుడు విడిది చేశాడు. అక్కడ తాను అధిక ఆహారం తీసుకోబడిన ఆహారమంతా భుజించారు. తన యోగశక్తితో ఆహారాన్ని కల్పించి ఆశ్రితులందరికీ ప్రసాదించినట్లుగా మధ్వ విజయ చరిత్ర చెప్పు. ఇక్కడ తాను భీమసేనుడి అవతారమని మధ్వాచార్యుడు నిరూపించాడని జన్మత అవలంబకుల నమ్మకం. మహాభారతం అనుసరించి భీమసేనుడు బకాసురుడి కోసం నియమించిన ఆహారమంతా తిన్నాడా? అది మధ్వా శంకర సంఘర్ష అనంత శయనన్నాబడు తిరువనంతపురానికి మధ్వాచార్యుడు తర్వాత వెళ్ళారు. ఆ పట్టణంలో ఒక అపూర్వ సంఘటన కలిగి మధ్వాచార్య చరిత్ర మాత్రమే కాదు ద్వైత మతానికి కూడా గొప్ప విచిత్ర పరిణామం కలిగి దేశ పర్యటనలో ఉన్న నాటి శృంగేరి పీఠాధిపతులైన శంకరాచార్యుడు కూడా అక్కడే ఉన్నారు. అందుచేత ఈ విరుద్ధ సిద్ధాంతవాదుల ఆ నగర ప్రభు ఆస్థానంలో వాదోపవాదాలు ఏర్పాటు చేసి మధ్వాచార్యుడు పూర్వం ఎందరో పండితులను ఓడించాడు. కానీ ఈ శంకరాచార్యుని తన కర్కశ తర్కంలో కానీ శాస్త్రయుక్తుల చేత కానీ ఓడింపచాలకపోయారు. ఇద్దరూ కొంతకాలం శాస్త్రాలు చర్చించి స్వమత మండన పరమత ఖండనాలు చేసి విద్వజ్జనాలకు సంతోషంగా సర్వశాస్త్ర మీమాంసలు చేసి ఒక సిద్ధాంతానికి రాలేక కోపంతో పరస్పర వైషమ్యంతో అసూయా ద్వేషాలతో చీలిపోయి మధ్వ విజయ మణిమంజరి గ్రంథాల కర్త నారాయణ పండితుడు అది శంకరుడే మధ్వాచార్యునోడింప అరుదించినట్లుగా రాస్తే పరాభూతుడైనట్లుగా రాశారు. కానీ ఇవాళ శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించిన విద్యాశంకర్ ఆనాడు క్రీస్తు తర్వాత 1223 సంవత్సరంలో పీఠాధిపతి అయి దేశ పర్యటన ప్రారంభించారు.
అందుచేత అది శంకరుని ప్రస్తావనం పూర్తిగా అసందర్భం. విద్యాశంకరుడు తన అసామాన్య విద్యా ప్రభావం చేత పూర్ణ ప్రజ్ఞుని వాదానికి లొంగక ఎదుర్కొనటం చేత మధ్వాచార్యుడికి మనస్తాపం కారణమై, దీనికి తోడుగా తర్వాత కాలంలో ఈ గురుద్వంద్వానికి ఏర్పడిన వాదోపవాదాలు, దానివల్ల ఏర్పడిన వైషమ్యాలు మూల కారణాలై సిద్ధాంత చర్యల దాటి వ్యక్తి దూషణాలకు ఆకరమై పరిణమించి తత్ఫలితంగా మధ్వ విజయ మణిమంజరి గ్రంథకర్త అయిన నారాయణ పండితుడు శంకర శబ్దాన్ని సంకర శబ్దంగా సందులోలాగా సంకర శబ్దంగా వికారం కావించటంతో తృప్తి పొందక మహావిష్ణువుకి ప్రత్యర్థులై విష్ణు భక్తుల బాధించే రాక్షస శ్రేణికి చెందిన వాడే ఈ శంకరుడని, మహావిష్ణువు అవతారాలను దాల్చి ఈ రాక్షస సంఘాన్ని తునుమాడు వేళలో తాను కూడా భూలోకానికి వచ్చి తన తండ్రి అయిన విష్ణువు తోడ్పడే వాయుదేవుడే మధ్వాచార్యుడని పూర్వం శ్రీరామకృష్ణావతార సమయంలో హనుమంత భీమసేన రూపాలు దాల్చి ఇవాళ మధ్వాచార్య ఆకారం ఆ వాయుదేవుడే పొందాడని, మహాభారతంలో భీముడి చేత హతంగాంచక పారిపోయిన మణిమానుడని రాక్షసుడే ఈ శంకరాచార్యుడని రాశారు. 31 ఈ గ్రంథకర్త పండిత త్రివిక్రమాచార్యుడి పుత్ర త్రివిక్రముడు అద్వైత సంప్రదాయంలో పుట్టి బహుముఖ పాండిత్యం పొంది అసంఖ్యాకమైన అనుచర కోటిని సంపాది, కానీ క్రమంగా అద్వైతం అతనికి సంతృప్తి చెవ్వకపోవటం చేత మార్గాంతరం అన్వేషిస్తూ ఉండగా మధ్వాచార్యుడు వచ్చి కొన్ని రోజులు త్రివిక్రమ పండితుడితో వాదించి జయించగా ఆ త్రివిక్రమాచార్యుడు ద్వైత మతావలంబకుడైనట్లుగా పుత్రుడు నారాయణ పండిత కథన్. నారాయణ పండితుడు సాక్షాత్తు మధ్వకాలానికి చెందకపోయినందున తన కాలంలో వ్యాప్తమైన విషయాలు సేకరించి రాశారు. ఈ రచయిత తన గురు ప్రాశస్త్య ప్రకటనానికి ప్రత్యర్థులను వ్యక్తి దూషణానికి పూనుకొని గ్రంథాన్ని రచించటం అనుచితమని పండిత అభిప్రాయం. మధ్వాచార్య జీవితాన్ని తెలపటానికి పూర్వోక్త నారాయణ రచన గ్రంథద్వయానికి మించి మరొక ఆధారం లేదు. ఇది కొంచెం చింతనీయం అన్నారు అనుభవానంద స్వామి. తిరువనంతపురంలో త్రివేంద్రం ఆచార్యద్వయం పరస్పర అంగీకార సిద్ధాంతానికి రాలేక ద్వేషభూయిష్ట వాతావరణాన్ని నెలకొల్పి పరస్పర పరాజయాన్ని అనిపేక్షించి జయింపలేక విడిపోయిన తరువాత తలవని తలంపుగా ఇద్దరు రామేశ్వర క్షేత్రంలో చాతుర్మాస్య దీక్షార్థం చేరారు. అక్కడ ముఖాముఖి వీరిద్దరూ కలిసి తర్కించకపోయిన ఎడముఖం పెడముఖంగా పరస్పర ద్వేషాలతో నిందారోపణలతో ద్వేషాన్ని పెంచుక అప్పుడు మధ్వాచార్యుడు శ్రీరంగానికి వెళ్ళి రామానుజార్య శిష్యులతో సంప్రదించారు. ఈ విశిష్టాద్వైత ద్వైతవాదాలకు అద్వైతం ఒక్కడి సామాన్య ప్రత్యర్థిగా నిలవడం, అద్వైత సిద్ధాంత మాయావాద ఖండనలు విశిష్టాద్వైతులు తనకు పూర్వమే కావించిన అసమాన కృషికి మధ్వాచార్యుడు ఆనందం పొంది అంతవరకు జరిగిన కార్యం అసంపూర్ణం
అసంతృప్తికర కారణమని భావించటంచే భవిష్యత్ కార్య విధానాన్ని అక్కడే నిర్ణయించారు. కానీ విశిష్టాద్వైత సిద్ధాంతం భగవంతుడి సృష్టికి ఉపాదాన కారణం అనే భావం మధ్వాచార్యుడికి సమ్మతం కాదు. అలాగే ముక్తి దశలో జీవుడు ఈశ్వర సమాన భోగాలను అనుభవిస్తాడు అనే సిద్ధాంతం అతనికి తప్పుగా గోచరి. అంతటితో దక్షిణ దేశ పర్యటన మధ్వాచార్యుడు ముగించి ఉడిపి నగరానికి వచ్చి భాష్య గ్రంథ రచన. ఈ దక్షిణ దేశ యాత్ర తన అప్రతిహత విద్యా సౌష్ఠవాన్ని మధ్వాచార్యుడికి ముందుంచాడు. కానీ బలీయమైన ప్రత్యర్థులైన అద్వైతవాదము యొక్క అజేయత్వం కూడా ప్రస్ఫుటమైపోయింది. అందుచేత ఈ పర్యటన పర్యవసానం మధ్వాచార్య శృంగేరి శంకరాచార్యులకు మధ్య వైగమ్యాన్ని అధికం చేసి చెప్పచ్చు. పండితుల్లో వాదించేటప్పుడు తాను రచించిన గ్రంథాలు ఉండాల్సిన ఆవశ్యకత కథ గుర్తించి మధ్వాచార్యుడు ఉడిపి చేరిన వెంటనే తన భావాలను గ్రంథస్థం చెయ్యటానికి ప్రధాత అంటే మొదటిసారిగా భగవద్గీత భాష్య రచనానికి మొదలుపెట్టి పూర్తి చేసి ఆ తర్వాత అది అతని భావి గ్రంథ రచనకు సిద్ధాంత ప్రచారానికి ప్రాతిపదిక అని విజ్ఞులు తలిచారు. అలాగే కొంతకాలానికి సూత్ర భాష్యాన్ని కూడా అక్కడే ఉడిపిలో రచించి తర్వాత వారణాసి నగర పండిత బృందంతో వాదోపవాదాలు చేసి దానికి అనుగుణంగా కొన్ని సవరణలు చేసి వేదాంత సూత్ర భాష్యాన్ని మధ్వాచార్యుడు తన ఉత్తర దేశ పర్యటనలో ముగించాడు. సిఎన్ కృష్ణస్వామి అయ్యర్ అనే ఆయన ఈ త్రీ గ్రేట్ ఆచార్యాస్ అనే పుస్తకంలో ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత మత ప్రచార కాంక్ష బలీయమవ్వడం మధ్వాచార్యుడు ఉత్తర దేశ పర్యటనకు బయలుదేరి మార్గమధ్యంలో ఉగ్ర అరణ్యాలలో అసంఖ్యాక విచిత్ర అద్భుత సంఘటనలు ఎదుర్కొంటూ అందులో గల మహమ్మదీయ ప్రభువుల బాధలు అనుభవిస్తూ కొన్ని ప్రదేశాలలో ఆ ప్రభువులతో వాళ్ళ పార్సీ ఉర్దూ భాషల్లో కూడా భాషించి వారి సంతృప్త చిత్తులను చేస్తూ చివరికి హరిద్వారం చేరారు. అక్కడ కొంతకాలం మౌన దీక్షతో తపంచేసి అక్కడి నుండి వ్యాసస్థానమైన బదరికాశ్రమ అరణ్యాలలో ఎక్కడు ప్రజా సమూహాలకు దూరంగా ఎవ్వళ్ళకి కనపడకుండా ఉండి తీవ్ర తపో విహారంతో యతీశ్వరుడు తపస్సు చేశాడు. తపోదీక్షా ఫలితంగా విరక్తి భావం విజృంభించ ప్రచారాన్ని దక్షిణ దేశానికి మళ్ళా ప్రవేశానికి విముఖత్వం కలిగి మధ్వాచార్యులకు నిస్పృహ ప్రబలి. కానీ తీవ్ర యోచన వేదన అనంతరం ఆచార్యుడు మతోద్ధరణ కార్యానికి సంకల్పించి తిరిగి హరిద్వారం వచ్చారు. పూర్తయిన తన వేదాంత సూత్ర భాష్యాన్ని ప్రచారం చేస్తూ చోళరాజ్య నగరమైన కళ్యాణ పట్టణానికి వచ్చి అక్కడ సుప్రసిద్ధ అద్వైత పండితుడైన శోభన భట్టు అనే అతన్ని పరాభూతుణ్ణి చేసి అదే మధ్వాచార్యుడి మొదటి విజయం. ఈ శోభన భట్ మధ్వాచార్య శిష్యుడై ద్వైతమతాన్ని తీసుకొని పద్మనాభ తీర్థుడనే పేరు స్వీకరి. అతడు మధ్వానంతరం ఆ పీఠాధిపతి అయి అనేక ఉపమఠ స్థాపనాచార్యుడై ప్రఖ్యాతుడై ద్వైత ప్రచారాన్ని అసంఖ్యాక అనుచరులను ఆకర్షణంగా సుప్రఖ్యాతి పొందారు. మఠస్థాపన అలాగే అందుగల స్వామి శాస్త్రి
అని అద్వైత పండితుడు కూడా మధ్వాచార్యుడి చేత ఊడి ద్వైతమతావలంబకుడై నరహరి తీర్థుడనే పేరు పడి అతడు ఉత్తరాది మఠానికి వ్యాసరాయ మఠానికి మూలాచార్యుడిగా స్వీకరింపబడి ఆంధ్రదేశంలో లభించిన ఈ జయశ్రీని అలంకరించుకొని మధ్వాచార్యుడు మళ్ళీ ఉడిపి వచ్చి తన గురువైన అచ్యుత ప్రేక్షులకు తన సూత్ర భాష్యాన్ని చూపి ఆయనతో వాదించి అద్వైతవాదం లోపభూయిష్టంగా సమ్మతింపచేసి అతన్ని కూడా మతం మార్చేశాడు. ఈ విధంగా అనుచరులు అధికమవటం చూసి అనేక నియమాలను చక్రాంకనాది విధానాలు నెలకొల్పి సంఘీయులందరికీ గమ్యంగా ఉండటానికి ఉడిపిలోనే సర్వాకర్షణమూర్తి అయిన శ్రీకృష్ణుని ఆలయం నిర్మించి ఉడిపి కృష్ణాలయం మధ్వమత అవలంబవులకు మహాక్షేత్రంగా ఉడిపిని చేశారు. ఆ కృష్ణ భగవానుడై ద్వైత మతస్థులకు సదా ఎలవేట్టు అయిన మధ్వాచార్యుని ప్రశస్తి, ప్రముఖ అద్వైత పండితుల మతాంతర స్వీకారం మొదలైన అనేక విషయాలు శృంగేరి అద్వైతాచార్యుల మధ్వాచార్యుడికి విద్వేషం ఉంది. ఉడిపి శృంగేరి స్థానాలు దూరాలు కాకపోవడం, ఇద్దరు ఆచార్యులు అనుచర కోడి దగ్గరగా ఉండడం ఈ విరోధాన్ని పెంచి అందుచే సహజంగా పరస్పర నిందాభూషణాలే కాక పరస్పర హింసాదులు కూడా పెరిగి ఈ కాలంలో మధ్వాచార్యుడు వ్యాసుడి ఆజ్ఞ చేత మహాభారత తాత్పర్య నిర్ణయం రచించినట్లుగా గాథ వ్యాసభావాల్లో పార్థానికి ఎరైనగా తోచి పార్థమునకు ఎరైగా అపార్థానికి అందులో ఉందని తోచి మధ్వాచార్యుడు మహాభారతానికి సవరింపులు గావించి వ్యాఖ్యానం చేశారు. అందుచే భీమసేన మణిమంతుల వృత్తాంతాన్ని కూడా సాకల్యంగా ఆచార్యుడు వర్ణించారు. తన విధానం అంతలు అనేక విధాలుగా సమర్థించుగా మళ్ళా మధ్వాచార్యుడు ఉత్తర దేశం వెళ్ళి అంగవంగాది రాష్ట్రాలలో బహుళ ప్రచారం చేసి ఉడిపి నగరానికి దగ్గర విష్ణుమంగళ గ్రామం కేంద్రంగా చేసుకొని ప్రచారం చేశారు. వంగ రాష్ట్రంలో ఈ ఆచార్యుని మత ప్రచారం కాలానంతరంలో శ్రీకృష్ణ చైతన్య సంప్రదాయాన్ని మార్గగామి స్వస్థానానికి చేరిన ఆచార్యుడు తన ప్రచార విధానాన్ని మంచి తీవ్రంగా చేశారు. కానీ పూర్వం ఏర్పడిన వైషమ్య శృంగేరి మధ్వాచార్యులకు అధికమై ప్రబలంగా పెరిగాయి. శృంగేరి పీఠం పూర్వం అధిష్ఠించిన ఉన్న ఆచార్యుడు విద్యాతీర్థుడు గతించి శిష్యుడైన విద్యాప్రభావోపేతుడైన పద్మతీర్థుడు ఆ పీఠానికి అధిపతి అయ్యారు. మధ్వాచార్యుని ద్వైత ప్రచారం చే అద్వైతం కూడా ఆ రోజుల్లో కనుక అద్వైతంలో కలుగుతున్న ప్రమాదాలని పద్మతీర్థుడు గ్రహించారు. మధ్వాచార్యుని భాష ప్రాశాస్త్యాన్ని శోభన బట్టి మతాంతరాలు సంఘంలో కడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందుచేత మధ్వాచార్య కృత భాష్య గ్రంథాలకు నశింపచేస్తే కాని
ఈ ప్రచారం నశించదని విశ్వసించి కొందరు ద్వైతవాదులు ఎలాగూ మధ్వస్థానాలలో చొచ్చి ముఖ్య గ్రంథాలను దొంగలి అద్వైతవాదులు అంటారు. ముద్రణాలయాలు అభావాలైన ఆ రోజుల్లో వ్రాత ప్రతులకు ఎలాంటి ప్రాధాన్యం ఉందో మనకు అగ్రాహ్యాలు కదా. పూర్వం ఎలాంటి ఉద్గ్రంథాలు అసంఖ్యాకంగా కాల గర్భంలో లయించిపోయాయి. అందుచేతనే లక్షలాదిగా ఉన్న సంస్కృత విద్యారత్నాలు నేడు సహస్రాలుగా మాత్రమే కనపడ్డాయి. దీన్ని చూసిన మధ్వాచార్యుడు సంతాపంతో చాళుక్య వంశాన్ని చెంది విష్ణు మంగళమనే రాజ్య కేంద్రంగా ఉంచి అందు అవశిస్తున్న జయసింహ ప్రభువును తెలుపుకుంటే ఆ రాజచంద్రుడు ఆ గ్రంథాలను ఆశాంతం తెప్పించి మధ్వాచార్యుడికి ఇచ్చాడు. ఈ రాజకుమారుడు మధ్వ సిద్ధాంత స్వీకరణం కావించలేదు అని చరిత్ర. కానీ న్యాయపాలనా దక్షుడవటంతో మధ్వాచార్యుడికి జరిగిన అన్యాయాన్ని దాన్ని సరిచేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ పండితుడు విష్ణు మంగళంలో మధ్వాచార్యుని ఎదుర్కొని 9 రోజులు అద్వితీయంగా వాదించి అద్వైతం యుక్తి దూరమని ద్వైతమే పరమార్థమని సమ్మతించి మతాంతరుడయ్యాడు. అంటే అద్వైతి ద్వైతయ్యాడు. ఈ విధంగా మధ్వాచార్యుని జనకులు చనిపోగా చింతించి నాటికే వ్యాపారంలో నష్టం కలిగిన మధ్వాచార్య సోదరుడు విరక్తుడై ఆచార్యుణ్ణి చేరి తురీయాశ్రమ స్వీకారాన్ని విష్ణుతీర్థ నామాన్ని పొందారు. ఈ కాలంలో మధ్వాచార్యుని ఆశ్రయించి 8 మంది శిష్యులు ఆశ్రమ స్వీకారం చేశారు. వీళ్ళే అనంతరం మధ్వమఠాలకు అష్టాచార్యులయ్యారు. ఈ విధంగా మధ్వాచార్యుడు తీవ్రమైన జీవితాన్ని సాగించి తన అవసాన కాలంలో గ్రంథ రచనలో గడిపారు. న్యాయ వివరణం, కృష్ణార్ణవ మహామృతం, నిర్ణయములు ఈ కాలంలో రాశాడు. ఉపనిషద్, వేదాంత, సూత్ర, గీతాశాస్త్రాల భాష్యాలకు మాత్రమే కాక అనేక ప్రకరణ గ్రంథాలను, తంత్ర స్తోత్ర గ్రంథాలను అతడు రచించాడు. అణుభాష్య, వ్యాఖ్యాన, భారత తాత్పర్య నిర్ణయ, భాగవత తాత్పర్య నిర్ణయ, మాయావాద ఖండనాది గ్రంథాలు మొత్తానికి 37 రచనలు మధ్వాచార్య కృతాలు. ఇవి సర్వమూల గ్రంథాలని మధ్వమతస్థుల భావం. బ్రహ్మసూత్రాల యథార్థ ప్రతిపాదనార్థం తాను అరుదించినట్లు, అంటే స్వర్గం నుంచి మధ్వుడి విశ్వాసం, మహాసమాధి. ఈ విధంగా అశేష ప్రచారం, ద్వైత సిద్ధాంత ప్రసరణానికై మధ్వాచార్యుడు చేసి 79వ ఏట 1198వ సంవత్సరంలో పరమపదించినట్లు. కానీ పూర్ణ ప్రజ్ఞులు మరణించే సిద్ధాంతం శక్యం కాదు. అతడు ఒకరోజు అంతర్ధానం అయినట్లు వ్యాస భగవాను చేరినట్టు ఒక కథ. అందుకే ఆచార్యుని అవసాన కాలం దేహ సంస్కారాదులు ఎవరు చెప్పరు. అదృశ్యమవటానికి పూర్వమే ఆనంద తీర్థుడు పద్మనాభ తీర్థానికి సర్వపీఠాధిపత్యాలు అప్పగించి శ్రీకృష్ణ మందిరాన్ని ధర్మకట్టల స్వాధీనం చేసినట్టు స్పష్టం. మధ్వాచార్యుడు ఇంకా వ్యాస భగవాను సన్నిధిలో ఉన్నట్లు ఆ మతస్థుల నమ్మకం. కాలాంతరంగా ఈ మధ్వమఠంలో అభిప్రాయ భేదాలు ఏర్పడి త్రివిధంగా విచ్ఛిన్నమైపోయి వాటికి పరస్పర సంబంధం కూడా లేదు. అవి వ్యాసరాయ మఠం, ఉత్తరాది మఠం, సుమతీంద్ర మఠం. ఇవి వారిలో సిద్ధాంత భాగంలో కొన్ని
అవాంతర భేదాలు కూడా వచ్చాయి. అంతేకాక రాఘవేంద్ర యోగి అనే ద్వైత పదావలంబుడు అమోఘ తపో గరిమ చేత అనేక సిద్ధులు పొంది తుంగభద్రా నదీ తీరంలో మంచిరాల ప్రదేశంలో స్థావరమేర్పరచుకొని అత్యంత ప్రఖ్యాతిని సహస్రాధిక శిష్యులను ఏర్పరచుకొని దివంగతుడై ఆ మఠం కూడా మధ్వమతస్థులకు చాలా ప్రేమాస్పదం. ఈ రీతిగా మధ్వాచార్యుడు అసమాన సేముషి సౌష్ఠవంచేత ఆనాటి అసంఖ్యాక మతాలను ఎదుర్కొని ప్రభువుల ఆదరణాన్ని పొందక కేవలం వద్దని, అది వల్లకంటే వద్దని, కేవలం తన విద్యా బలంపైనే ఆధారపడుతూ దేశమంతా పర్యటించి విద్యాధుకులకు ఎదుర్కొని స్వీయ సిద్ధాంత స్థాపన ప్రాపణాలు చేస్తూ అజేయుడై ద్వైతమత సంస్థాపనాచార్యుడై సర్వభారతీయ తత్వశాస్త్రానికి ఒక మహదలంకారమై శంకర రామానుజులతో ప్రముఖ స్థానాన్ని అధిష్ఠించి ఆచార్యత్రయంగా శోభిల్ల ప్రత్యక్షంగా గోచరించే ప్రపంచము యొక్క అసభ్యత్వాన్ని స్థిరపరిచి అసంఖ్యాకుల సందేహ నివారణ చేసి అసత్య ప్రపంచంలోకి ఆధారభూతుడైన ఆ సత్య ప్రపంచానికి ఆధారభూతుడైన శ్రీహరిని సేవించి అతడి కృపార్జనానికి ముక్తిగాంచటం చేత శరణోపాయమని ముముక్షు కోటికి ఆదర్శ ఆచార్యుడై ప్రకాశ్. అలాంటి ముక్తిని అధిష్ఠింప హనుమంతుని దాస్యభావమే ముఖ్యమని చిత్తశుద్ధికి ఆకరమై ముక్తి ప్రదాత అయిన భక్తి సిద్ధాంతాన్ని మానవ సమ్ముఖం నుంచి చరితార్థుడై చెప్పారు. ఆ మూర్తి యొక్క శారీరక సౌష్ఠవంతో బుద్ధి బలం విద్యాశక్తులు ఏకమై పారమార్థిక గగన విహారంలో అతని విహరింపచేసి ముముక్షు లోకానికి దారి చూపగా వీరికి మహదావకాశం ఇవ్వబడి అలాంటి ఆచార్య శ్రేష్ఠులకు సర్వభక్త కోటి కూడా కృతజ్ఞత అభివందన సహస్రాలు అర్పించెదరుగా. ద్వైత సిద్ధాంత తాత్పర్యం ఏమిటో రేపు తెలుసుకోండి.